ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ నిజంగా అందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు రావాలి, ఆ భగవంతుని కటాక్షం నా మీద ఉండాలి, ఆయన చూపు ఎప్పుడు నా మీదే ఉండాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుందమ్మా. కొన్ని ఇళ్లలో ఇప్పుడున్న కాలంలో ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి అని నా ఫీలింగ్. అవును. మన ఇంట్లో అమ్మ నాన్న పిల్లలకి ఎంత ముఖ్యమో భగవంతుడు అంతకన్నా ముఖ్యం. ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచే భగవంతుడిని పట్టుకోవడం అనేది పిల్లలకి ఎలా నేర్పించాలి? నిజంగానే భగవంతుడు మనల్ని పట్టుకోవాలా, మనం భగవంతుడిని పట్టుకోవాలా? ఎలా ఇది? ఎలా అసలు భగవంతుడు మనం పట్టుకుంటాం కానీ వదిలేస్తాం, కానీ భగవంతుడు మనల్ని పట్టుకుంటాడు, వదలడు. ఎలా అంటే మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం అనేది ఉంటుంది. మర్కటము అంటే కోతి, మార్జాలము అంటే పిల్లి. మర్కటంని తన పిల్లలు ఎలా పట్టుకుంటుంది? పిల్లలు వచ్చి తల్లిని పట్టుకుంటుంది, తల్లి పట్టుకోదు. కోతి పిల్లలు వచ్చి కోతిని పట్టుకుంటుంది. అదేం చేస్తుంది? తల్లి వెళ్ళందంటే మధ్యలో ఏదో కనిపించింది, వదిలేస్తుంది, వెళ్ళిపోతుంది. ఎక్కడైనా మధ్య దానికి ఏదైనా తినడానికి ఏదైనా కనిపించింది, తల్లిని వదిలేస్తుంది, పక్కకు జరిగిపోతుంది. అది మనము భగవంతుణ్ణి పట్టుకుంటే మనం డిస్ట్రాక్షన్ అయిపోతాం. వెంటనే ఇటు భగవంతుడిని ఈరోజు అబ్బా కృష్ణ రామ నువ్వే అన్ని సర్వస్వం నువ్వే అంటావు, మళ్ళీ ఇంకా పక్కన ఏదైనా వచ్చింది అనుకో ఆయన వదిలేస్తాం. ఇప్పుడే ఒక మాట అన్నాం, ఒక దేవుడిని వదిలే ఒక దేవుడిని, ఇదే ఈ దేవుడిని వదిలేస్తాం, ఇంకొకరిని పట్టుకుంటాం. అదే మార్జాల కిషోరని తల్లి పిల్లని పట్టుకుంటుంది. అది ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వదు. పిల్లి ఆ తన బిడ్డని నోటితో ఖర్చుకుని 4 చోట్ల 7 చోట్ల తిరుగుతుంది, జాగ్రత్తగా బిడ్డల్ని కాపాడుకుంటుంది. అలా భగవంతుడు మనల్ని పట్టుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్, నార్మల్ ఎగ్జాంపుల్ చెప్పనా? మన బిడ్డల్ని ఒక బజార్కు తీసుకెళ్తాం. నా కొడుకో నాకు పిల్లలు చేయి పట్టుకుంటారు, తల్లి చేయి పట్టుకున్నప్పుడు తల్లి చేయిని పట్టుకుంటూ వెళ్తాడు. ఏదైనా బొమ్మ ఏదో కనిపించింది, లేకపోతే ఎవరో చాక్లెట్ ఇస్తానన్నారు, లేకపోతే ఏదో ఆట వస్తువు కొనుక్కుంది, తల్లిని వదిలేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అదే తల్లి బిడ్డని పట్టుకుంటే ఏమవుతుంది? ఎటువంటిది ప్రాణాపాయం వచ్చిన బిడ్డని తల్లి వదలదు, గట్టిగా పట్టుకుంటుంది, బిడ్డను వదలదు. మీరు గమనించారు, ఎట్టి పరిస్థితులు ఏదొచ్చినా సరే మిన్నొచ్చి మీద పడినా బిడ్డను వదలదు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం మనం, బిడ్డతో పాటే తను, అదే బిడ్డ. అలా భగవంతుడిని కూడా మనం పట్టుకోవడం కంటే భగవంతుడు మనల్ని పట్టుకునేటట్టు చేసుకోవాలి. అది చేసుకోవాలంటే ఒక్క రోజులో అవుతుందా? మన బిడ్డల్ని ఎంతగా మనం ప్రేమిస్తున్నాం. మన 9 నెలలు మోసిన కని బిడ్డల్ని మన రక్తం పంచుకున్న బిడ్డనే మన అంతలా ప్రేమించి వదలకుండా ఎలా ఉంటామో, మనకి జీవితాన్ని ఇచ్చిన ఈ భూమి మీద తెచ్చిన వాడు ఎవడు? ఆ పరమేశ్వరుడు, ఆ భగవంతుడే కదా. మరి ఆయన్ని మనం వదిలేసి మనం పోతున్నాం. ఆయన్ని మనం పట్టు విడవకుండా ఉండాలి, ఆయన పట్టులోనే మనం ఉండాలి. ఆయన పట్టులో మనం ఉండాలి అంటే ఒక బిడ్డకి తల్లి చెబుతుంది, ఇలా చెయ్యొద్దు నాన్న, అలా చెయ్యని. బిడ్డ విని అలాగే అమ్మా అంటాడు. అల్లరి చిల్లరి పని చేస్తాడు, తల్లి ఏం బాధపడదు. చెయ్యరాని తప్పు చేసినప్పుడు చెయ్యకూడంది సమాజానికి హితవు కోరి కొన్ని తాగొద్దు, తిరగొద్దు, రాత్రులు వెళ్ళొద్దు, చెయ్యొద్దు, ఆడపిల్లకైనా మగపిల్లల తల్లిదండ్రులు ఒక నియమం పెడతారు, దీనివల్ల నీకు కష్టం వస్తుంది, నష్టం వస్తుందని. ఆ బిడ్డ ఆ ప్రకారంగా పొద్దున్నే లేచి చదువుకోవాలి, పొద్దున్నే దైవధ్యానం చేసుకోవాలి, పెద్దలకి ఇంటికి రాగానే లేచి నిలబడాలి, మర్యాద చేయాలి అంటే తప్పు కాదు. నీ గౌరవించడం కూడా మన సంప్రదాయం. ఎంతమంది అమ్మా పెద్దవాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే కూడా ఫోన్లు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు, వచ్చిన వాళ్ళని కూడా పలకరించరు. ఖచ్చితంగా అలా ఆ తల్లి చెప్తూ ఉంటే ఆ బిడ్డ వింటే ఆ తల్లికి ఎంత ఆనందం, ఆ బిడ్డ మీద ఎంత ఇది ఉంటుంది. అలాగే భగవంతుడు మనకు ఒక భగవద్గీత, అదే మనకు మాన్యువల్ 5000 ఏళ్ల క్రితమే మనకు ఒక మాన్యువల్ తయారు చేశాడు. మానవుడు ఎలా జీవిస్తే ఎలా సుఖపడతాడు, ఎలాంటి ఆహారం తినాలి, ఎలా ఉండాలి, ఎలా భగవత్ సేవ చెయ్యాలి, ప్రతిదీ నీ జీవితానికి కావాల్సింది ప్రతిదీ లైన్ టు లైన్ ఇచ్చాడు.
కానీ అది చదువుతాం, ఆయనకు పువ్వులు వేస్తాం అంతే. దాన్ని ఎంతవరకు పాటిస్తున్నాం? నువ్వు పాటించి ఆయన నాకేమి కిరీటాలు పెట్టు, నాకు నగలు వెయ్యి, నాకు ఇది వెయ్యి, నాకు అది వెయ్యి అని చెప్పడు. నేను చెప్పిన ధర్మ మార్గంలో ఆత్మశుద్ధిగా ధర్మము అంటే దానం వేరు, ధర్మం వేరు. నీ కర్తవ్యం, తల్లిగా నీ కర్తవ్యం, భర్తగా నీ కర్తవ్యం, బిడ్డగా నీ కర్తవ్యము, కూతురుగా నీ కర్తవ్యము, చెల్లెలిగా నీ కర్తవ్యము, ఒక ఉద్యోగస్తునిగా కర్తవ్యము, ఒక వ్యాపారస్తుని కర్తవ్యం. వ్యాపారం చేసేవంటే లాభం పెట్టుకోకూడదు కాదు, ఎంతలో పెట్టుకోవాలి. ఇవన్నీ నీ కర్తవ్య నిర్వహణ కరెక్ట్గా చేసినప్పుడు భగవంతుడు ఆటోమేటిక్గా నిన్ను పట్టుకుంటాడు. నువ్వు అనుకుంది జరిగే తీరుతుంది. ఇది సత్యం. నిజంగా పిల్లలకు చిన్నప్పటి నుంచి ఎలా అమ్మా? పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఒక్కటే అనుకుంటామమ్మా, పిల్లలు చదవాలి, మార్కులు తెచ్చుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి, సెటిల్ అయిపోతాడని. ఏదైనా మనం చెయ్యాలి. ప్రొద్దున్నే లేవగానే సుప్రభాతం కదా, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టు అని సుప్రభాతంతో భగవంతుని ఎలా లేపుతాము? ఆ సూర్య భగవానుడు ఎప్పుడు ఉదయిస్తాడు అప్పుడే ఖచ్చితంగా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ సూర్యుడిని లేవక ముందే ఎంతమంది లేస్తున్నారమ్మా, ఎంతమంది లేస్తున్నారు. సూర్యోదయం ఎంతమంది చూస్తున్నాం మనం. అది ఆరోగ్య ప్రదాత కదా. ఇప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు మనసులోనే ఉన్నాడు అంటాం. సరేలే నీకు మామిడి పళ్ళు కిలో పెడతాను, తిన్నట్టు ఊహించుకో అంటే కాదు కదా. అన్నం నీ ముందు పెడతాను, నేను పులిహార పెడతాను, ఊహించుకో. మనసులో నేను తిన్నట్టు భావిస్తాను అంటే కడుపు నిండుతుందా? నిండదు కదా. భుజించాలి కదా, అప్పుడు కడుపు నిండుతుంది, అప్పుడు స్ట్రెంగ్త్ వస్తుంది. అలాగే భగవంతుణ్ణి కూడా ప్రొద్దునే చిన్నపిల్లలు ఏదైనా స్కూల్లో కూడా చూడు, ఒక పిక్చర్ వేసి చూపిస్తే తొందరగా ఆ విజువలేషన్ ఉండాలి. అప్పుడే నువ్వు 10 సార్లు చెప్పిన దానికి ఒక్కసారి. అవును కదా. అలా నువ్వు ప్రతిరోజు నిన్ను తల్లిని చూసే తల్లే మొదటి గురువు. చిన్నప్పటి నుంచే అమ్మని పిలు, తాత ఎట్లా తగ్గుతున్నాడు చెప్పు అని తల్లే కదా చెప్పేది. అని అంటాడా? అలా పిల్లలు మనం తల్లిని చూసి నేర్చుకుంటారు. తల్లి ఎలా చేస్తే అలా చేస్తుంటారు. ప్రొద్దున్నే లేచి తల్లి గబగబా వంటింటికి వెళ్ళి పాలు కాచుకుంటూ వాకిట్లో ముగ్గు పెట్టుకుంటూ దైవం దగ్గర చేస్తుంటే వాడికి కూడా ప్రొద్దున్నే లేయాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, అమ్మాయి పని చేస్తుంది చూసి 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 ఒక్క రోజుకి ఆ అబ్బాయికి కూడా వస్తుంది. మా ఇంట్లో ఇలా అంతెందుకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇంత మోడర్న్ అంటున్నారు కదమ్మా, ఇంత మోడర్న్ అంటున్నారు. బయటికి వెళ్తే ఇదే మోడర్న్ పిల్లలు బయటికి వెళ్తే, ఒరే మా అమ్మ అదే పూజ చేస్తుందిరా, మా అమ్మ మా ఇంట్లో ఇలా జరుగుతుందిరా, మా ఇంట్లో వ్యవహారం ఇలా చూస్తారు, పండగలు గర్వంగా చెప్పుకుంటారు ఇదే పిల్లలు. కరెక్ట్ అమ్మా. అదే తల్లిదండ్రులు క్లబ్కి పబ్బుకి పోతే ధైర్యంగా చెప్పరు. అది తెలియకుండానే మన డిఎన్ఏలో ఉందిరా తల్లి, అది మర్చిపోతున్నాం. సూపర్. మన డిఎన్ఏలో తరతరాల నుంచి ఏదో మనం మసిపూసి మారడికాయ చేస్తున్నాము. నేను మోడర్న్ అని, ఎవ్వరు మోడర్న్ గా మారలేదు, మారామని అనుకుంటున్నాము. ధైర్యంగా మన పిల్లలే, ఇప్పుడు పిల్లలు జంజీ ఏదో అంటున్నారు, ఇప్పుడు పిల్లలే. తల్లిదండ్రులు ఒక్క చేయరాని తప్పు ఏదైనా చేస్తున్నారు ధైర్యంగా చెప్పగలరా? అదే నీ తల్లిదండ్రులు పద్ధతిగా ఉంటే గర్వంగా, ఓయ్ మా నాన్న ఒప్పుకోర్రా, వాడు వింటాడా వినడో తర్వాత సంగతి. అమ్మో మా అమ్మ ఇలాంటి పని చేస్తే ఊరుకో. మీరు అన్నట్టు నిజంగా తల్లిదండ్రుల నుంచి, ముఖ్యంగా తల్లి నుంచి పిల్లలు నేర్చుకుంటారు. థ్యాంక్ యూ.